This chapter is about Abraham. He offered his only son to God the Father. And it's a foreshadow of Lord Jesus Christ. After 2000 years, he also offered him on the same Mount Moriah. So this is a very important aspect in the life of Abraham. అబ్రహాం యొక్క జీవితంలో చాలా ప్రశస్తమైనటువంటి మరి ఈ యొక్క అధ్యాయం ఇది యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు రాకముందు అబ్రహాం తన ఏకైక కుమారుడు ప్రేమ కుమారుడైనటువంటి ఇస్సాకును మరి బలిగా అర్పించమన్నప్పుడు ఆయన అర్పించాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అబ్రహాం వాజ్ బ్లెస్డ్ విత్ ఐజక్. ఇస్సాకును మరి దేవుడు ముందే వాగ్దానం చేశాడు. హీ ప్రామిస్డ్ హిమ్ అండ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ he was blessed. In chapter 21 verse 2 chapter 21 verse 2 it says, for Sarah conceived and bare Abraham a son in his old age at the set time of which God has spoken to him. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను. సో Abraham was blessed with son. Now chapter 22, we will start now here. 22 verse 1 and 2. కొంచెం చదవమ్మా, హెల్ప్ చేస్తావా? ఓకే అంకుల్. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. So here God tested Abraham. KJV says he tempted him. No, temptation is different. The word here it is God tested Abraham. అబ్రహామును దేవుడు మరి పరిశోధించెను అని రాయబడింది. ఆయన శోధించలేదు పాపము చేయటానికి. God does not tempt anyone for evil. దేవుడు పాపము నిమిత్తమై ఎవరిని శోధింపడు. And the meaning of temptation means temptation is seducing something to do evil. Satan seduces thoughts, worldly things and other people to do evil. సాతానుడు పాపము చేయటానికి చెడు తలంపులు, లోక సంగతుల యొక్క ఆకర్షణ, లేకపోతే కీడు చేయటానికి శోధిస్తాడు పాపము కోసం. అయితే దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసంలో మనము మరి నిజముగా ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అనేటటువంటి పరిశోధన జరుగుతుంది. ఇక్కడ ఒక్క చోట మాత్రమే అబ్రహాము తన యొక్క కుమారుని దహన బలిగా అర్పించమన్నాడు. దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ హి ఆస్క్డ్. ఇంకా ఎక్కడ కూడా ఇలాంటిది సందర్భం అనేది లేదు. సో నౌ గాడ్ జనరలీ టెస్ట్స్ ఫార్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ పీస్. దేవుడు సాధారణంగా మనకి కొంతకాలము నెమ్మది అయిన తర్వాత దేవుడు మనలను దీవించడానికి పరీక్షిస్తాడు యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దెర్ విల్ బి ఎ టైమ్ ఆఫ్ పీస్. ఇప్పుడు in the case of Abraham, Isaac was born, and then at the age of 5 years, as we have seen last time, or 3 years or 5 years, there is a either it could be 3 years or 5 years of age when Isaac, then Abraham had to send Ismail from the house. So now a happy occasion, after that, this chapter 22, when the chapter 22 came, Isaac was the age of 25. So roughly 20 years or 22 years passed. అంటే సుమారు మరి నెమ్మది అయినటువంటి కాలం. అబ్రహాము కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టి మరి పిల్లవాడు పెరిగి పాలు విడిచెను కనుక ఆ దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అని మనకు వాక్యంలో చూసాం ఇంతకుముందు.
సో ఆ ఏజ్ సుమారు 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ అయి ఉంటుందని మరి క్రానలాజికల్ బైబిల్ యొక్క లెక్క ప్రకారం చెప్పాను. తర్వాత జోసెఫస్ కూడా మరి దాని విషయంలో మరి చరిత్రకారులు కూడా కొంత చెప్పారు. బహుశా ఇది 5 సంవత్సరాలు అయి ఉంటుంది అని అక్కడ. సో 5 సంవత్సరాలప్పుడు ఇష్మాయిల్ 19 సంవత్సరాలు. సో 19 సంవత్సరాలకి ఇష్మాయిల్‌ని పంపించేసాడు. అంటే ఇస్సాకు 5 సంవత్సరాలు. ఇప్పుడు 22వ అధ్యాయంకి వచ్చేవరకల్లా ఇస్సాకు 25 సంవత్సరాల వయస్సు సుమారు. జోసెఫస్ సెడ్ ఇట్ ఈస్ 25 ఇయర్స్. బట్ ఆల్సో క్రానలాజికల్‌గా కూడా నేను దాన్ని లెక్కిస్తే సుమారు 25 ఇయర్స్ అనేది నాకు కూడా లెక్క వచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్, పీరియడ్స్ ఇస్తూ వచ్చారు బైబిల్‌లో. కొన్ని క్రానలాజికల్ బైబిల్‌లో. దాని ప్రకారంగా చూస్తే మరి ఇస్సాకు 25 ఏండ్ల వయస్సు. అంటే 20 ఇయర్స్ హి హాడ్ ద పీరియడ్ ఆఫ్ పీస్ ఇన్ హిస్ లైఫ్. ఆఫ్టర్ దట్ టెస్ట్ కేమ్. అండ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ విల్ ఆల్సో బి గివెన్ ఏ పీరియడ్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ లైఫ్. దేర్ ఆఫ్టర్ టెస్ట్ కమ్స్. సో దట్స్ వై మనకు ఆఫెన్ అప్పుడప్పుడు మనకు పరీక్షలు, కష్టాలు మరి ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అండ్ if these tests do not come, sometimes we will miss the mark. మనం కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది. If there is a period of total peace in our life, we may forget God. That is what has happened to Israelites. ఇశ్రాయేలీలో వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి నెమ్మది వాళ్ళు కలిగినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళ యొక్క 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఇశ్రాయేలీలు. మరి జాషువా ద్వారా వాళ్ళు ఆ దేశంలోనికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా ఉండాలి. కానీ అక్కడ చరిత్రలో ఏమి జరిగిందంటే వాళ్ళు కొంతకాలం నెమ్మదిగా, అంటే సుమారు 40 సంవత్సరాలు వాళ్ళు బాగున్నారనుకోండి. 40 సంవత్సరాలు బాగున్న తర్వాత మెల్లిగా వాళ్ళు పాపములో పడిపోయి దెన్ అగైన్ వాళ్ళు శత్రువుల చేతికి దేవుడు అప్పగించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగూ పదే పదే జరిగింది. శత్రువులకు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత శత్రువుల యొక్క ఒత్తిడి, ది ప్రెషర్ ఆఫ్ ది ఎనిమీ విల్ బి సో గ్రేట్, దెన్ దే విల్ క్రై టు ద లార్డ్. మళ్ళీ ప్రభువుకు, దేవునికి మొరపెడతారు. అయ్యో దేవా, మేము శ్రమలో ఉన్నామంటే దేవుడు వారిని విడుదల చేయటానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. బట్ ఇది ఒక చరిత్రలో రిపీట్ అవుతూ వచ్చింది. వారు న్యాయాధిపతి అంటే ఒక విమోచకుడు, అంటే న్యాయాలు జరిగించేవాడని కాదు కానీ వారి పక్షాన మరి యుద్ధం చేసి వారికి నాయకుడుగా ఉండి శత్రువుల నుంచి విడుదల చేసినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా. అలా చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఒక 40 సంవత్సరాలు బాగుంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం, మళ్ళీ కొత్తగా సమస్యలు సృష్టిస్తారు. పదే పదే వీళ్ళు అగైన్ అండ్ అగైన్ హిస్టరీలో అట్లా సుమారు 7 పీరియడ్స్ ఆఫ్ అపోస్టసీ, అంటే ధర్మ భ్రష్టత్వం లేకపోతే విశ్వాస భ్రష్టత్వం అనేది 7 సార్లు జరిగింది 400 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు చెప్పాలంటే గనక. సో చరిత్ర ప్రకారం ఏంటంటే ఎక్కువ కాలం గనక రెస్ట్ ఉంటే, నెమ్మది ఉంటే గనక దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ ఫాలింగ్ అవే ఫ్రమ్ ది ఫెయిత్. కాబట్టి అందుకోసం ఏం చేస్తాడంటే దేవుడు ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ పీస్ హీ విల్ టెస్ట్ us. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ జోబ్ ఆల్సో. యోబు యొక్క చరిత్రలో కూడా యోబు మొదటి గ్రంథం గనక చూస్తే గనక చాలా సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నట్టుగా చూస్తాం. అంటే అక్కడ లెక్క గనక చూస్తే గనక యోబు సుమారు 70 సంవత్సరాల వయస్సు ఉన్నట్టుగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే తర్వాత అతన్ని దీవించినప్పుడు యోబు జీవించిన సంవత్సరాలు 140, అంటే దానికి రెండంతలు చేశాడు. ఉన్నదానికంటే రెండంతలు చేశాడంటే అంతకుముందు యోబు 70 ఏళ్ళు జీవించాడు. 70 ఏళ్ల వయసులో ఎట్ ది అండ్ వెరీ పీస్ఫుల్ లైఫ్ హీ హ్యాడ్. అంతా కూడా సమృద్ధిగా ఉంది. దేవుడు అతని హస్తాన్ని దీవిస్తూ వచ్చాడు. దాని తర్వాత అతనికి పరీక్ష వచ్చింది. జోబ్ వాజ్ 70 years of age and he had very peace and blessing from God. Thereafter he was tested by in fact Satan wanted to tempt him, and then God permitted him. If Satan has to tempt in our life, God has to give permission. Only with the permission of God Satan can tempt saints. పరిశుద్ధులను
శోధించటానికి రావాలి సాతానుడు అంటే మాత్రం దేవుని యొక్క అనుమతి తీసుకొని రావాలి. బట్ ఇన్ ది ఆఫ్టర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఆ పరీక్షా కాలంలో ద లార్డ్ హ్యాస్ బీన్ హెల్పింగ్ జోబ్ అండ్ ఫైనలీ హీ ఓవర్కమ్. సో దట్స్ డిఫరెంట్ స్టోరీ. అలాగే హెజ్కియా రాజు, ఇఫ్ యు సీ ద హిస్టరీ ఆఫ్ కింగ్ హెజ్కియా, సెకండ్ క్రానికల్ చాప్టర్ 32 వర్స్ 24 to 31, రెండవ దినవృత్తాంతములు. మా తెలుగులోనుది నేను ఇంగ్లీష్లో చూస్తా వీలైతే. రెండవ దినవృత్తాంతం, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 32, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 32. Even in Hizkiah case also, we see that there is a period of 32 verse 32 32 verse 24 నుంచి 32 verse 24 నుంచి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపం రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. అంటే see, Hezekiah was 22. In the days of Hezekiah was the sick to the death, and prayed unto the Lord, and he spake unto him, and he gave him a sign. But Hezekiah rendered not again according to the benefit done unto him, for his heart was lifted up. Therefore there was wrath upon him and upon Judah and Jerusalem. Notwithstanding, Hezekiah humbled himself for the pride of his heart, both he and his inhabitants of the Jerusalem, so that the wrath of the Lord came not upon them in the days of Hezekiah. And Hezekiah had exceedingly much riches and honor, and he made himself treasures for silver and for gold and for precious stones and for spices and shields and for all manner of pleasant jewels, storehouses also for the increase of corn and wine and oil, and stalls for all manner of beasts and courts for the flocks. Moreover, he provided him cities and possessions of flocks and herds and abundance, for God had given him substance very much. This same Hezekiah also stopped the upper water course of Gihon and brought it straight down to the west of the city of the David, and Hezekiah proposed in all these works. Howbeit, in the business of the ambassadors, the princes of the Babylon sent to him, inquire of the wonder that has taken place. Now the rest of the, okay, so when he was in a very good state, then God tests him whether how his heart was. అంటే అతని యొక్క మంచి ప్రశాంతమైనటువంటి కాలములో ఉన్నప్పుడు దేవుడు మరి అతన్ని పరిశోధించినట్లుగా ఇక్కడ వర్స్ 31లో ఉంది. యాక్చువల్గా 32-31 అమ్మ, తెలుగులో చదవా? ఓకే. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. దేవుడు ఇక్కడ వాచ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇంత వృద్ధి ఇచ్చాడు. సో మచ్ ఐ మీన్ సో మెనీ థింగ్స్ గాడ్ హెస్ గివెన్ హిమ్. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ అతని యొక్క హృదయం యొక్క ఆలోచన ఎలాగుందో తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టను అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము లేకుండా, దేవుడు లేకుండా అసలు ఈ హిజ్కియా రాజు ఎలా ప్రవర్తిస్తాడు అని దేవుడు చూడాలనుకున్నాడు పరీక్ష చేసినప్పుడు. సో మన జీవితంలో కూడా అప్పుడప్పుడు పరీక్ష చేస్తాడు. he had everything plenty actually. After he had plenty of things, in verse 31 he says, howbeit in the business of the ambassadors of the princes of the Babylon, that means the princes of the Babylon came to him, who sent unto him to inquire the wonder that was done in the land of
in the land. That means they came to inquire. God left him to try to him that he might know all that was in his heart. God left him means God's Holy Spirit has been, influence of the Holy Spirit has been stopped. Even in our case, if the Holy Spirit's influence upon us is stopped, we will be in trouble. So that means God will know exactly what our heart is feeling. అంటే దేవుడు అక్కడ విడిచిపెట్టే ద్వారా అతని యొక్క ఉద్దేశం ఏముందా అని తెలుసుకోవటానికి చేశాడన్నాడు. సో వాట్ వి అండర్స్టాండ్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాంలో he had rest of 20 years after the Isaac అంటే పాలు విడిచిన తర్వాత after he became, he was weaned away from mother's milk. After that 20 years of rest were there. Before that there was problem with Ishmael and Hagar, but after that they had peace. 20 ఏళ్ళు బాగున్నారు. దాని తర్వాత he was tested. Job was good. He was flourishing 70 years, and then God tested him. ఇక్కడ king Hezekiah, he also flourished. God blessed him because he was good. He was very righteous man. God has actually blessed him. But again, God tested him. So we have to understand from the Abraham's test, we will also be tested. And chapter 23, Genesis chapter 23, verse 3. Chudandi. తర్వాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసి. No. 22 verse 3, ma. And Abraham rose up early in the morning and saddled his ass when God commanded it. So immediately he got up in the morning, very next morning. Today he spoke, probably in the night time God was speaking to him. And next day morning, he woke up and saddled his ass and took 2 of his young men with him and Isaac the son, and clave wood for the burnt offering, and rose up and went unto the place of which God has told him. మూడు చదువు. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. సో ఇదేం చూపిస్తుందంటే రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ప్రీవియస్ డే ఈవినింగ్ బహుశా నేను అనుకుంటా, ఆర్ నైట్లో మాట్లాడాడు. ఎర్లీ మార్నింగ్ he got up and the first obedience. This is very important. We also should obey immediately. True faith always leads to obedience. And that means నిజమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే ప్రభు పట్ల, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ వీ హ్యావ్ రియల్ ఫెయిత్ ఇన్ గాడ్? It is only by obedience to what God has said. If you say that we have faith in God, yes, I have faith in God. If you have faith in God, the proof is that we immediately obey what God says. It is said, delayed obedience is equal to disobedience. అంటే ఆలస్యం, విధేయత గనక ఆలస్యం చేస్తే అవిధేయులతో సమానం అన్నాడు. అంటే చెప్పాడు కదా, when God told, then you say not today, tomorrow, you keep on postponing it, then it is equivalent to disobedience అంటాడు. Similar to justice delayed is justice denied. అంటే న్యాయము కూడా ఆలస్యం చేస్తే న్యాయము తృణీకరించినట్లే అని మాట ఉంది. కానీ దాన్ని బట్టి మనం వాట్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ అబ్రహాం, సో హీ got up immediately. He did not delay anymore. Now chapter 22 verse 4 to 8 చూడమ్మా. మూడవ నాడు అబ్రాహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను.
అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. They had to travel for 3 days. He traveled for about 55 miles to Mount Moriah. అంటే 55 మైళ్ళ దూరం నడిచారు 3 రోజుల్లో. ఆ మోరయ్య కొండ ఏదైతే దేవుడు చూపించి చెప్పాడో ఆ కొండకు వెళ్ళటానికి. This speaks of continual holding of faith until the end. For 3 days. It's possible that person can change his mind always. కదండి? Even Isaac was also asking, Father, there is wood and there is but where is the lamb? He asked. Then the father said, God will look for it. What did he say? In Abraham said, my son, God will provide for himself a lamb for a burnt offering. So they went both of them together. So on the way he was saying, Abraham also did not know, but one thing he knows, that even if Isaac dies, he will get him back, he will receive him back because of the promise which God has made. Okay, that we'll see some verses afterwards. అంటే దేవుడు మరి ఈ 3 దినాల్లో వాళ్ళు మనసు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఎడతెగకుండా విశ్వాసం చివరి వరకు కలిగి ఉన్నారు. ది థాట్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ టెంప్టింగ్ థాట్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఫ్రమ్ ది పర్ఫార్మెన్స్. దే కుడ్ ఈజీలీ వాళ్ళు ఏదో సాకు చెప్పి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అలా కాకుండా మరి అదే విశ్వాసంతో పట్టుదలతో 3 దినాలు ట్రావెల్ చేస్తూ వచ్చాడు. దేవుడు 3 దినాలంత దూరము ఆ కొండకు ఎందుకు పంపించాడంటే ఆ విశ్వాసం స్థిరంగా ఉంటుందా లేదా అని చెప్పి. మన జీవితంలో కూడా అంతేనండి. మనం వెంటనే గనక ఒబే చేయకపోతే అది ఎంత ఆలస్యం చేస్తూ ఉంటే మనకు అన్ని శోధనలు వస్తాయి. మన యొక్క మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మార్పులు చేర్పులు రాకుండా ఉండటానికి మనం వెంటనే విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడినటువంటి మాటను ఖచ్చితంగా అలాగే అక్షరాల ఆయన మాటను అనుసరించి ఎవరితో చెప్పకుండా యాక్చువల్గా ఈయన పోయేటప్పుడు అండ్ ఇట్ షోస్ ఇట్ వాస్ ప్యూర్లీ ఏ వాక్ ఆఫ్ ఫెయిత్. ఇట్ వాజ్ లోన్లీ వాక్. విశ్వాస జీవితం ఏకాంత ప్రయాణము. తర్వాత it appears that he did not share with his wife. ఈవెన్ అతను విశ్వాసం ఏకాంతంగా ఉందంటే even I think Josephus also mentions that he did not share with his wife because భార్యతో గనక ఈ విషయాన్ని చెబితే గనక ఆమె ప్రేమను బట్టి, అంటే కుమారుని మరి అంత ముసలి వయసులో కన్నటువంటి ఆ కుమారుడు ఎంతో ప్రేమను చూపించారు. సారాకే ప్రియుడే, తర్వాత మరి అబ్రహాముకు కూడా ప్రియుడే. దేవుడు సారాకు చెప్పలేదు ఇది నువ్వు ఇది చేయమని, ఎందుకంటే సారా చేత కాదు, అది చేయలేదు సారా. అందుకోసమే అబ్రహాముకే చెప్పాడు విషయాన్ని. అబ్రహాము ఎంతో జాగ్రత్తగా ఈ విషయాన్ని మరి భార్యకు కూడా చెప్పకుండా మరి అతను ఏకాంతంగా ఆ విషయాన్ని మరి తన మనసులో ఉంచుకొని కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన యాక్చువల్గా. అండ్ ద వాక్ ఆఫ్ ఫెయిత్ సమ్టైమ్స్ ఈజ్ లోన్లీ వాక్. ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్ ఈజ్ టు ఒబే అండ్ వాక్ విత్ ద లార్డ్ అండ్ టు ప్లీజ్ గాడ్ అలోన్. అంటే ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా మరి విధేయత చూపాల్సి వస్తుంది. దేనికి? దేవుని సంతోష పెట్టాలని. అంటే మన తోడు ఎవరు రారండి, ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయరు విశ్వాస జీవితంలో. ఇది ఏకాంతం, ఇది చూడొచ్చు. అప్పుడు అంటే ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి సందర్భాలు వస్తే గనక అవర్ వాక్ బికమ్స్ లోన్లీ వాక్ ఇన్ స్పైట్ ఆఫ్ హిండ్రెన్సెస్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. Sometimes hindrances can be there in the church. Sometimes the hindrances can be there in society in general. But we have to walk in faith alone and please God. కాబట్టి we have to remember, మనకేం గుర్తుపెట్టుకోవాలంటే విశ్వాస జీవితంలో ఎన్నో ఆటంకాలు రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, సంఘం నుంచి రావచ్చు, సమాజం నుంచి కూడా రావచ్చు. సమాజం నుంచి కూడా ఎదిరింపులు చాలా వస్తాయి. ఎందుకు నమ్ముతున్నారండి ఆయన్ని? వై యూ వాంట్ టు ఫాలో హిమ్? ఏం నమ్ముతారు? ఏం దేవుడు అండి ఆయన? ఆయన
దేవుడు ఇందాక అన్న చెప్పినట్లుగా వాళ్ళు అమెరికా దేవుడు, లేకపోతే గనక వాళ్ళు వేరే కులాల దేవుడు, ఇట్లా రకరకాలుగా అన్ని అభ్యంతరాలు చెప్పేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. వివాహము, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉంటది. సమాధి చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉంటది. కాబట్టి ఇవన్నీ సందర్భాలు వచ్చినప్పుడు మనకు అపోజిషన్ అనేది వస్తుంది. వచ్చినా కానీ మనం దేవుని సంతోషపెట్టాలంటే మాత్రం వాటన్నిటిని ఎదిరించి మనం ఏకాంతంగా వెళ్ళాలి. ఇప్పుడు అబ్రహాము ఎలాగా వెళ్ళిపోయాడు కదా. బట్ ఫ్రమ్ వేర్ డిడ్ హి గెట్ సచ్ ఎ ఫెయిత్? అబ్రహాముకి ఇట్టి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? సో వి హావ్ టు రిమెంబర్, లైక్ ఆల్ ఫ్యాకల్టీస్, ఫెయిత్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ బై గ్రేస్ టు ఆల్. అంటే మనకు అనేకమైనటువంటి ఫ్యాకల్టీస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కన్నులు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు. అలాగే నమ్మటానికి కూడా విశ్వాసం అనేటటువంటి న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది. ఈ న్యాచురల్ గిఫ్ట్ అనేది వేరు. ఆత్మ మనం నమ్మిన తర్వాత విశ్వాసము ద్వారా విశ్వాస సంబంధమైనటువంటి గిఫ్ట్ కూడా వేరు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఉంది. 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం. So just like the faculties we have, speech is a gift given by God. If God doesn't give us the speech gift, then we will become dumb people. And also for hearing, if there is no hearing, that is also gift. We are able to see with our eyes. That is a gift of God. But these are all the faculties which are also given by gift. And in the same way, we also have natural gift of faith, which is different from the spiritual gift of faith. 1 Corinthians chapter 12 verse 7 చూడండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. అది చాలండి. సో దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ లిస్ట్ ఉంది కదా, ఇది ఎన్నో వచనంలో ఉందమ్మా? 1 Corinthians 12 7 అంకుల్. verse 7 లోనే ఉంది అది. ఉంది అంకుల్. Okay, verse 12 and 7. I read in English now, 7th verse. And there are diversities of operations, but it is the same God which worketh in all. 7 lakhs, okay. But the manifestation of the Spirit is given to every man. Okay, I will come back to my Bible actually. If I see my Bible, then I will be able to. 1 Corinthians 12. కృపావరములు నానా విధులు ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. అంటే డిఫరెంట్ గిఫ్ట్స్ ఆర్ దేర్, బట్ ద గిఫ్ట్స్ ఆర్ గివెన్ బై వన్ స్పిరిట్. వర్స్ 4లో ఉంది. తర్వాత పరిచర్యలు నానా విధములు ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. దట్ మీన్ మినిస్ట్రీస్ ఇన్ ద అసెంబ్లీ, అంటే సంఘములో పరిచర్య చేయటము, నానా విధాలైనటువంటి పరిచర్యలు సంఘములో ఉంటాయి, కానీ వాటన్నిటిని కూడా ఆధిపత్యం వహించి నడిపించేవాడు ప్రభు ఒక్కడే. సంఘానికి హెడ్, శిరస్సు క్రీస్తు ప్రభువే గనుక పరిచర్యలను వాడుకునేదంతా కూడా మరి క్రీస్తు ప్రభువే. కానీ నానా విధములైనటువంటి గిఫ్ట్స్, కృపావరములు మాత్రం ఆత్మదేవుడిస్తాడు. గిఫ్ట్స్ ఏమో ఆత్మదేవుడిస్తాడు, వాటిని నడిపించేది ప్రభు ఒకడే. వర్స్ 6, నానా విధములైన కార్యములు కలవు గాని దాటన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. అంటే వాటన్నిటి యొక్క ఫలము, అంటే వాటి యొక్క ఫ్రూట్ అనేది, నానా విధమైనటువంటి కార్యములు ఉన్నాయి, కానీ వాటన్నిటిని మరి ఫైనల్గా దాని యొక్క రిజల్ట్ లేకపోతే ఆశీర్వాదం అనేది కేవలం దేవుడిస్తాడు. గిఫ్ట్స్ ఏమో పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, పరిచర్యలు నడిపించేవాడు క్రీస్తు ప్రభు వారు, కానీ వాటిని దీవించేవాడు, అందరిలో అన్నిటిని దీవించేవాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అలాగా we have diversified gifts given by the Spirit of God when we are born again. One among them is Atma, verse 9లో ఉంది. ఓకే, one among them is verse 9, to another faith by the same Spirit.
Gifts are given by the Spirit of God to each individual when we are born again. But those gifts are operated or controlled by the Lord Jesus Christ because he is the head of the church. But the blessing upon this ministry is by the Father. సో అందులో ఈ గిఫ్ట్స్లో ఒకటి ఏంటంటే విశ్వాసం అనే గిఫ్ట్ ఒకటి ఉంది. ఓకే అండి, ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ అనాలజీ ఐ వాస్ ట్రైయింగ్ టు సే దట్ దెర్ ఇస్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ విచ్ ఇస్ న్యాచురల్ లైక్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ. అంటే కళ్ళు చూడటానికి యాజ్ వి సీ అవర్ ఐస్, seeing is a gift, hearing is a gift, talking is a gift. In the same way, we also have the gift of natural faith. That is different. But there is also gift of faith given the Spirit of God. Now, faith which is given by the grace is to trust the truth. Truth is the promise of God. Abraham believed in God's promise. So how did he believe? How did he get that faith? Abraham ఎట్లా వచ్చిందండి? How did he get this faith? It is because he believed in the promise given by God. So when you believe in the promise of God, that faith comes from the spiritual gift given to us. By faith, Abraham, when he was tested, offered up Isaac, and he who had received the promises offered up his only begotten son, of whom it was said, in Isaac your seed shall be called. Actually, so ఏమన్నాడంటే మొదట అతనికి వాగ్దానం అనేది ఏదైతే ఇచ్చాడో దేవుడు, ఇస్సాకు వలనైనదే నీ యొక్క సంతానం అని దేవుడు ఏదైతే వాగ్దానం చెప్పాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఎప్పుడైతే వాగ్దానాన్ని నమ్మాడో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎక్స్ట్రా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఏదైతే ఉందో ఆ విశ్వాసం అతనికి వచ్చింది. మనం కూడా how do we get this extraordinary faith? How does he have? From where did he get the faith? I don't have this much faith అని అనుకుంటామా కదండి. But when you believe the promises of God, then the faith of God is given to you, which is the spiritual gift. Hebrews chapter 11 verse 17 చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 17 చూడమ్మా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. సో ఇక్కడ ఏమంటాడంటే ఇస్సాకు వలనైనది నీ సంతానము అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అతని యొక్క హృదయంలో ఉంది. దేవుడు నాకు చెప్పాడు కదా ఆల్రెడీ. బట్ ఇప్పుడేమో ఇస్సాకును బలి ఇవ్వమంటున్నాడు. బట్ నాకేం దేవుడు చెప్పాడు? ఇస్సాకు వల్లనే నీకు సంతానం వస్తుందయ్యా అని చెప్పాడు. అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు చెప్పాడు, దేవుడు నమ్మకమైన వాడు, ఆయన యొక్క వాగ్దానం కరెక్ట్ అని ఎప్పుడైతే అతను నమ్మాడో ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఏమనుకున్నాడు? అది అవును, ఒకవేళ నేను బలి అర్పించినా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి అతన్ని కుమారుని అర్పించాడు అంటాడు అక్కడ యాక్చువల్గా. సో హౌ డు వి గెట్ దిస్ ఫెయిత్? ఇప్పుడు when he knew that it is through Isaac your seed will continue అని చెప్పినప్పుడు, when he said that, he believed that promise. When he believed that promise, then God added, the Spirit of God gave him extra faith. Now what is that extra faith? He said, yes, whatever promise God has given, he is not going to fail. Now I believe even if I give my son as a burnt offering, he has got power to raise him up from the dead, because he can resurrect my son. That was the faith which he got it through the Holy Spirit of God. So the Holy Spirit of God will give us the extra faith when we trust in the promise of God which is there in the Bible.
So it's very important. If you don't believe in the promise of God, then you can't get the faith. It's not possible. So we have to understand, how did Abraham get that faith? Our faith will be strengthened by the Holy Spirit of God, by special gift of faith, when we first trust in the promise of God. This is the secret how he was able to trust in God. Okay. Now Isaac was fully grown and matured. ఇస్సాకు పూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. Isaac was 25 years of old, as I said. I calculated it from the dates given in the biblical chronology, and Josephus, Hebrew historian, also confirmed that his age was 25. So when he asked his father about the lamb for sacrifice, Abraham said, God will provide himself a lamb. అంటే 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి పూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తి, మరి చరిత్రకారుడు జోసఫస్ చెప్పిన ప్రకారంగా కూడా 25 ఏళ్ళు, క్రానలాజికల్ బైబిల్ లెక్కల ప్రకారం కూడా 25 వచ్చింది నాకు. అయితే ఎప్పుడైతే తండ్రిని అడిగాడో, మరి తండ్రి, మరి గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నదంటే, దేవుడు తన చూచుకొనును అనే ఆ మాట చెప్పినాడు. దిస్ వాజ్ ఏ ప్రాఫెసీ ఆఫ్ ఫ్యూచర్ సాక్రిఫైస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. అది ఆ మాట, అబ్రహాం చెప్పినటువంటి మాట, భవిష్యత్ దినాల్లో అది ప్రవచనంగా దేవుడు మానవుల రక్షణార్థమై తాను తన కుమారుని, దేవుని కుమారుణ్ణి పంపించినటువంటి ప్రవచనం కింద మరి అది వాడబడింది. God sent his only begotten son to die on the cross as the propitiation for our sins, and not for ours only, but also for the whole world. దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు మాత్రమే కాదు కానీ, లోకములో ఉన్నటువంటి అందరి ప్రాయశ్చిత్తం, ప్రపంచంలో ఉన్న మనుషులందరి ప్రాయశ్చిత్తం కోసం ప్రాయశ్చిత్తార్థమాన్ని పంపించాడు. Now Genesis chapter 22 verse 9 to 10. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. పదే వచనం వరకు ఏమైపోయిందంటే, చెయ్యి ఎత్తి కత్తి పట్టుకున్నాడు. See, he had to raise and hold the knife to obey totally. Until then, the angel of the Lord, that is the Lord Jesus Christ, angel of Jehovah, that is Yehovah దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారే, త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. మరి ఇందాక మీకాలో కూడా మనం చదివినప్పుడు చూసాం, శాశ్వత కాలమందు కూడా పురాతన కాలములలో ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన మానవుడుగా జన్మించింది మరే గర్భంలో కానీ, బిఫోర్ దాట్ హీ వాజ్ అపియరింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఇన్కార్నేషన్ అపియరెన్సెస్ ఆఫ్ గాడ్. సో వన్ ఆఫ్ దట్ ఈస్ ఏంజల్ ఆఫ్ జెహోవా, దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. So he did not speak to Abraham or stopped him until he raised his hand to give a sacrifice, Isaac. That's a beautiful thing we have to understand. అంటే మనము కూడా పూర్తిగా విధేయత చూపడానికి మరి సిద్ధమైనప్పుడు మాత్రమే మరి దేవుడు మనతో ఇంటర్ఫియర్ అవుతాడు, మనతోని మాట్లాడతాడు. సో he will see to the end how we will obey him. So then what happened? See verse 22, chapter 22 verse 11 to 12. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అంటే ఎప్పుడైతే ఇవ్వటానికి వెనుతీయలేదు, he did not 22 verse 12. But he said, lay not thine hand upon the lad, neither do thou anything unto him, for now I know that thou fearest God, seeing thou hast not withheld thy son,
thine only son from me. అంటే ఎప్పుడైతే వెనుతీయలేదు అనేటటువంటి ఆ మాట, అంటే అది హృదయంలో when he saw that he is ready to put the knife upon him, అతను మరి బలి ఇవ్వడానికి ఉన్నాడు, ఇంకా కత్తి పడుతుంది అన్నప్పుడు అప్పుడు ఆపాడు అక్కడ యాక్చువల్గా. సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ that it is the God who will interfere in our life when we show full obedience. We think that we are getting into loss. No, but God will not put us into loss, but it is only a test for him. Next verse, chapter 22, verse 13 and 14. చూడమా. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. Then Abraham lifted his eyes and looked, and there behind him was a ram caught in a thicket by its horns. So Abraham went and took the ram and offered it up for a burnt offering instead of his son. So he called that place as in the mount of Lord it shall be provided. Jehovah Jireh means the Lord will provide అని అన్నాడు ఇక్కడ. సో ఇలాగా మరి ఈ యొక్క పొట్టేలు మరి చిక్కుకొని ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించారు. దే హ్యావ్ నౌ సాక్రిఫైస్డ్ దట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ సన్ and then they worship the Lord. Here Genesis chapter 22 verse 15 to 19. చూడండి ఇది. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చిననెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు తిరిగి వెళ్ళిరి. అబ్రహాము బెర్షెబాలో నివసించెను. సో అంటే ప్రభు, now here I have written all the English verses are here and God has blessed him కదా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఇక్కడ చూడండి, 2 types ఆఫ్ సంతానం కనబడుతుంది ఇక్కడ. ఇసుక టైపు ఒకటి, తర్వాత నక్షత్రాలతో సమానమైనటువంటి సంతానము. నక్షత్రాలను పోలినటువంటి సంతానము ఒకవారైతే, తర్వాత సముద్ర తీరం అందరి ఆ సంతానము ఇంకొక గ్రూప్, అబ్రహాము ద్వారా కలిగినటువంటి వాళ్ళు. సో దీన్ని షార్ట్లో చెప్పాలంటే ఇసుక సంతానము అంటే అబ్రహాముకు శరీర రీతిగా మరి ఆయన యొక్క శరీర గర్భములో నుంచి పుట్టినటువంటి పిల్లల వలన వచ్చిన సంతానం. అంటే అబ్రహాముకి కేవలము ఇస్సాకు ఒకటే కాదండి, ఇస్సాకు కూడా కొడుకు అండ్ ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. తర్వాత కెతూరా ద్వారా 6 మంది, I think it was 6 people if I am not mistaken. Yeah, 6 sons he had. కెతూరా ద్వారా 6 మంది సంతానం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాజ్యంగా తర్వాత మారిపోయారు. ఇస్మాయిల్ ద్వారా కూడా 12 మంది రాజులు వచ్చారు. తర్వాత అరబ్బులు అక్కడి నుంచి వచ్చారు. కాబట్టి ఆయన శరీరంలో నుంచి జన్మించినటువంటి వారందరి యొక్క సంతానమే ఇసుక రేణువుల యొక్క సంతానము. రెండవది నక్షత్రాలను పోలినటువంటి సంతానము. నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి. సో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందిన పరలోకము కొరకై సిద్ధపరచబడేటటువంటి సంతానము ఎవరంటే ఆయన యొక్క సంతతిలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, అంటే మనమంతా బిలీవర్స్ అంతా కూడా ఆకాశ నక్షత్రాలని పోలినటువంటి వారం. సో
ఇసుకతో పోల్చబడినటువంటి సంతానం ఎవరంటే శరీర రీతిగా అబ్రహాం యొక్క కడుపులో నుండి వచ్చినటువంటి పిల్లలకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా ప్రపంచంలో వాళ్ళు ఫుల్ నిండిపోయి ఉన్నారండి. అరబ్బులు, తర్వాత ఈ రోజున ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సంతానము మెజారిటీ ఆయనకు చెందినటువంటి సంతానమే. ఆయన యొక్క శరీర రీతిగా పుట్టినవారు. ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాదండి, అలాగే కెతురా ద్వారా పుట్టినటువంటి 6 మరి కుమారుల ద్వారా కూడా చాలా సంతతి వచ్చింది. సో ఫిజికల్ గా వచ్చినటువంటి సంతానము ఇసుకతో పోల్చబడింది. ఆకాశ నక్షత్రాలతో పోల్చబడిన వారు ఎవరంటే విశ్వాస సంబంధులు అబ్రహాము యొక్క పిల్లలు అని మనకు గలతీ పత్రికలో రాయబడింది. అబ్రహాము విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి విశ్వాస సంబంధులు. అట్టివారు నక్షత్రాలను పోలినటువంటి మరి సంతానము. మనమంతా కూడా పరలోకానికి చేరడానికి మన సిటిజన్షిప్, మన యొక్క ఏమంటారు సిటిజన్షిప్ అంటే మన యొక్క పట్టణమా లేకపోతే ఏమంటారు అది, మనము పరలోకము అనేది మన యొక్క పౌరసత్వం. మన పౌరసత్వము పరలోకం అని చెప్పాడు పౌలు అన్నాడు. సో అవర్ సిటిజన్షిప్ ఈజ్ హెవెన్. సో హెవెన్ కు సంబంధించిన ఆశీర్వాదాలు, హెవెన్ రిలేటెడ్ గిఫ్ట్స్ అండ్ ప్రివిలేజెస్ కలిగినటువంటి వారు కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరి యూదుల్లో నుంచి రావచ్చు, ముస్లింలలో నుంచి రావచ్చు, లేకపోతే అన్యులలో నుంచి రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారందరూ ఏక శరీరం, వారందరూ కూడా ఏక పట్టణస్థులు, వారందరూ కూడా ఒక్కటిగానే మార్చబడతారు. కాబట్టి అట్టి వారందరూ కూడా నక్షత్రాలతో పోల్చబడినటువంటి సంతానం. Now here we find two kinds of seed. One is according to chapter 22 verse 17. Chapter 22 verse 17. There are two kinds of seed here. That in the blessing I will bless thee, and in the multiplying I will multiply thy seed as the stars of the heaven, and as the sand which is upon the seashore. And thy seed shall possess the gates of his enemies. The seed of Abraham is of two kinds. Number one, those who are according to the sand which is upon the seashore, just like sand upon the seashore, are the children who are born physically to Abraham through Isaac, through Ishmael, and through 6 other children who are born to Keturah, the third wife to Abraham. So all these children were later on blessed and they filled the earth. So that is a very big, vast population. Today we see the Arabs and a lot of Muslim countries, they are all the children born to Ishmael or through Keturah. Those are the children who are born. So physical seed, physical children are compared with the sand of the seashore. Okay. Now the other kind of children who are compared with the stars in the heaven. Stars in the heaven speaks of the heavenly people. Those who believe in Lord Jesus Christ are the people who belong to heaven. Our citizenship is heaven. We are called to inherit the blessings in heaven. We are given the heavenly blessings. We are given the spiritual blessings. We become the children of heaven. So therefore, all those who are born again, those who trust in Lord Jesus Christ, belong to the heavenly stars. They are compared with the stars of the heaven. Okay, now that much is enough, and that takes the whole one class to give the explanation. Now Mount Moriah. Now here the sacrifice, Abraham sacrificed Isaac in Genesis 22. What we saw, this happened in BC 2041. అంటే క్రీస్తు పూర్వం 2041లో అబ్రహాము మరి ఇస్సాకును మొరయ అనేటటువంటి పర్వతం మీద
ఇక్కడ బలిగా అర్పించాడు. ఇది మనం ఆదికాండం 22లో చదువుకున్నాం. కానీ in BC 959, about 1082 years later, Solomon built temple on the same Mount Moriah. It is given in 2 Chronicles chapter 5. అదే మోరయా కొండ మీద మరి సొలొమోను 1082 సంవత్సరాల తర్వాత, అంటే ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం నుంచి లెక్క పెట్టుకుంటే 1082 సంవత్సరాల తర్వాత సొలొమోను అక్కడ దేవాలయాన్ని కట్టాడు. మళ్ళీ తర్వాత AD 30 అంటే ఇస్సాకును బలి ఇచ్చిన కాలం నుంచి 2071 సంవత్సరాలకి ఆఫ్టర్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఐజాక్ అండ్ టెంపుల్ కట్టిన తర్వాత ఆఫ్టర్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ 1000 years later, that means 2000 years after Isaac was given here as a sacrifice, or 1000 years, about 1000 years after the temple was built, Jesus was crucified on the cross as the Lamb of God on the same Mount Moriah. The place is called Golgotha, very near to the temple. So now Isaac was foreshadow of Christ, that I have explained, that we all understand. క్రీస్తు మరి రాబో ఉన్నటువంటి కాలంలో సిలువలో తాను బలి అర్పించుకోవటానికి ఏదైతే దేవుడు పంపించాడో దానికి ముందుగా మరి ఒక షాడోగా మరి ఈ యొక్క ఇస్సాకు యొక్క బలి మనం చూస్తాం. ఓకే, Abraham gave up his son most cherished to God and God blessed him. Now we have to understand these things. అబ్రహాము మరి తనకి చాలా ప్రేమించినటువంటి తన యొక్క కుమారుని అర్పించడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. సో మరి ఇలాంటి ఆశీర్వాదం మనకు కూడా అర్పించడానికి, మనకు కూడా అనుగ్రహించడానికి మనను కూడా దేవుడు మన హృదయంలో నుంచి కోరుతున్నాడు. సో నెక్స్ట్ ఈజ్ గాడ్ బ్లెస్డ్ జోబ్ ఆఫ్టర్ సఫరింగ్. శ్రమ తర్వాత ఈ దేవుడు యోబును కూడా దీవించాడు. జోబ్ చాప్టర్ 42 వర్స్, విల్ రీడ్ దీస్ వర్సెస్. జోబ్ 42 వర్స్ 12 నుంచి 16 చూడమా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతని పెద్దదానికి ఎమియామా అనియు, రెండో దానికి కెజియా అనియు, మూడో దానికి కెరెంహపకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. So at the end of the test, Job was blessed. Verse 12 says, so the Lord blessed the later end of Job more than his beginning, for he had almost double, everything was double given to him. His cattle, his asses, and his camels, oxen, everything was double. And then he also had same number of children who died earlier. And then his life was extended 140 years. So earlier he lived for 70 years, but after the testing he lived for 140 years. శ్రమ కంటే ముందు 70 సంవత్సరాలు ఉన్నాడు, దాని తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు. అంటే డబుల్ ఇచ్చాడు దానికి, అలా చూస్తే కనుక అతనికి. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇఫ్ వీఆర్ రెడీ టు గివ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్, ఇఫ్ వీఆర్ రెడీ టు సఫర్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్, he will also bless us twice. He will bless us more times. Okay, then God, that John 3:16 says కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించెను. God so loved the world that he gave his only begotten son, so that whoever believeth in him should not perish but have everlasting life. That is the love of God.
Now, do you love me more than anything? Now, this is what he asked Peter. He is asking us again. John chapter 22, verse 15 to 17. చూడమది పేతురును మరి దేవుడు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న మరి మనకు చెందినట్టుగా, నిన్ను అడుగుతున్నట్టుగా మరి దయచేసి ఈ మాటల్లో చూడండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడా, ఏదైనా విషయం మిమ్మల్ని అడుగుతున్నాడా, ఆ విషయాన్ని చూడండి. ఈ వచనాలు చదువుకుందాం. జస్ట్ మన యొక్క ఆత్మ ప్రయోజనానికి చదువుకుందాం. చూడండి అది చాప్టర్ 22, సారీ 21 మా. I'm sorry, here John 21 only, there is no 22 chapter. 21. భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, నీకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. Why he asked 3 times Peter? Because he wanted to touch his heart. He wanted to go again. Anytime, God is asking 3 times, that means there is something very important. So, whether God is asking you something. So, if you lose something, we will never be at loss for God. దేవుని కొరకు మనం ఏదైనా కోల్పోతే కనుక ఎప్పుడు నష్టం ఉండదు. మత్తయి 19లో ఈ విషయాన్ని చెప్పాడు. 19, 27 నుంచి 29. నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఈ లోపల సిస్టర్ తీస్తుంది. 19వ అధ్యాయం 27 నుంచి. Then answered Peter and said unto him, Behold, we have forsaken all and followed thee. What shall we have therefore? And Jesus said unto him, Verily I say unto you, that you which have followed me in the regeneration, the Son of Man shall sit in the throne of his glory. You shall also sit upon the 12 thrones, judging the 12 tribes of Israel. And everyone that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or children, or lands for my name's sake shall receive 100-fold and shall inherit everlasting life. Okay. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. కాబట్టి దేవుడికి ఏది కూడా మరి మనం ఆయనకి ఇచ్చింది ఏది కూడా నష్టం కాదండి. We will not lose anything. He said 100-fold will be given. What is the true worship? I beseech you therefore, Romans 12:1 చూడమా ఒకసారి. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, wholly acceptable to God, which is your reasonable service. Romans 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడికి అంటే God wants to bless you. He does not want your money. He wants you. He wants you to give up something which is like an idol in your life. దేవుడు నిన్నే కావాలని కోరుతున్నాడు. నీ డబ్బు వద్దు, నీ యొక్క ఏది వద్దు, ఆయనకు కావాల్సింది. He wants you. కాబట్టి నీవు ఆయనకు సమర్పించుకో. And give up something which is like an idol in your life. నీ యొక్క జీవితంలో
విగ్రహం లాగా ఏదో ఉంది. ఏదో అంటే దేవుని కంటే ప్రాముఖ్యమైంది నీ యొక్క జీవితంలో ఏముందో దాన్ని తొలగించుకో. దేవుడు నువ్వు కావాలని కోరుతున్నాడు. నీ యొక్క ప్రేమ దేనికి కూడా ఇవ్వటానికి మరి దేవుడు ఇష్టపడడు. నువ్విచ్చిన దానికి ఎప్పుడు కూడా కొదవ ఉండదు. కాబట్టి ప్రభు మనకు ఈ విషయంలో సహాయము చేయనుగాక.